హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నాన్న అయితే కంచె కాకరకాయలు తీసుకొచ్చారు. మా తోటలో కాసినవి అయితే కోసుకొని వచ్చారు. ఇంకా వీటన్నిటిని అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఈ కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి. రేపు చేద్దామని అనుకునే లోపే పండిపోయినాయి సొగం అయితే. మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అయితే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆ కాయలన్నీ ఉప్పులో నిమ్మకాయ అలా ఏం పిండవసరం లేదండి. ఇలా చేస్తే చేదు కూడా ఉండదు. ఫస్ట్ నూనెలో ఆ కాయలన్నీ బాగా వేగిన తర్వాత ఆ కాయలైతే తీసేసుకొని ఇంకా తర్వాత ఉల్లిపాయలు అయితే ఇలా బారుగా కోసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఈ కర్రీలో ఉల్లిపాయలే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లో కావాల్సినది కారం, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరిని ఇలాగా దీంట్లోకి అయితే దంచేసుకొని ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకా కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి కర్రీకి తగ్గట్టుగా. ఇంకా ఆయిల్లో ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి కదా, ఆ ఫ్రై అయిపోయిన దాంట్లోనే ఈ కారం అనేది వేసేసి ఆ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేసి అలా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇలా కలుపుకున్నప్పుడు మనము లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.